హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు అండ్ ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు అయితే చూసి మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే బాబుకి 6th మంత్ పెట్టిందనమాట. 6th మంత్లో ఏంటంటే అన్నప్రాసన చేసుకుంటారు కదా, అది ఏం చెప్పారు అంటే 6th మంత్ పెట్టాక 6వ రోజు అయితే మంచి రోజు ఒకటి ఉంటే చాలు, పూజారి అట్లా ఎవరు పర్లేదు, మనమే చేసుకోవచ్చు. అదే ఆ రోజు రావుకాలము అట్లాంటివి ఉంటే చాలు, మంచి రోజు అనేది ఏముండదు అన్నారు. అందుకని ఇంకా ఆ రోజు మేము ఫిక్స్ అయ్యానమాట. ఎవరు లేదు, ఊరికే నేను కోటి అండ్ అత్తమ్మని పిలిచాము, అమ్మని పిలిచాము అంతేను. ఊరికే వాళ్ళిద్దరూ ఉంటారు కదా అని పిలుచుకొని అంతేను. ఇంకా మళ్ళీ వీళ్ళంతా బిజీ ఉన్నారు, నాన్న వాళ్ళు కానీ మా మావయ్యలంతా బిజీ ఉన్నారు అని వాళ్ళిద్దరు మటుకు వచ్చారనమాట. ఇంకా మార్నింగ్ ముందొచ్చి మేము నైట్ వచ్చి నేను బిస్కెట్స్తో ఏంటంటే ట్రైన్ లాగా చేద్దాము, దాంట్లో అవే చాక్లెట్స్ పెప్పర్మెంట్లు అవన్నీ వేసి పెడదాము అనుకున్నాను ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేటప్పటికి డైనింగ్ టేబుల్ లాగా చేద్దాము అనుకున్నాను. ఒక సైడ్ చెప్పాను కదా ఇలాగా ట్రైన్ లాగా చేద్దామని, ట్రైన్ లాగా నైట్ బిస్కెట్స్ అయితే గమ్ వేసి అతికిచ్చి పెట్టాను అనమాట. అది ఏమైందంటే ఫెవికాల్ అయ్యేటప్పటికి ఏంటంటే మార్నింగ్కి కూడా ఆరలేదనమాట, తేమగా ఉంది అండ్ పడిపోతున్నాయి అనమాట, నీట్గా లేదు. అంటే ఆరుంది కానీ క్లియర్గా లేదనమాట. మళ్ళీ ఏం చేసామంటే ఫెవికిక్ తెచ్చి నా బిస్కెట్స్ని ట్రైన్ లాగా మళ్ళీ ఒకసారి చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాగా వచ్చి డైనింగ్ టేబుల్ ఒకటి క్రియేట్ చేశాను, అదే తయారు చేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకా మార్నింగ్ అయిపోయాక మేము స్నానాలు చేసి వచ్చి అవి చేసాము. ఇంకా నేను దేవుడికి పెట్టుకొని వచ్చి నెక్స్ట్ ఇంకా బాబుది పేరు రాద్దాము పన్విత్ అని అనుకున్నాము. అది రాసి అక్కడ కూర్చోబెడదాము, పేరు కూడా పడేలాగా కనిపిస్తుంది అని అనుకున్నాను అనమాట. అండ్ మా అమ్మ వచ్చేటప్పుడు నేనేం చెప్పానంటే మా స్వీట్స్ రెండు అంటే ఒక రకం స్వీట్ని 2 స్వీట్లుగా తీసుకోరా అని చెప్పి 11 స్వీట్స్ తెప్పించాను అనమాట. అంటే 11 టైప్స్ ఆఫ్ స్వీట్స్ అయితే తెప్పించాను నేను. అలా 11 టైప్స్ ఆఫ్ స్వీట్స్ తెప్పించాను. అండ్ ఇక్కడ హాట్ కొంచెము మిక్చరు అట్లాంటివి కొంచెం తెప్పించాను. అండ్ ఇంకోటి వచ్చి నారింజి మిఠాయిలు లాగా వస్తాయి కదా, అవి పోలోసు జెలీస్ చాక్లెట్స్ ఇవి కొన్ని తెప్పించాను అనమాట, ఊరికే డెకరేషన్కి బాగుంటుంది అని. అండ్ వచ్చేటప్పుడు ఇంకేమందంటే పూలు తెమ్మని అనమాట. నేను నార్మల్గా ఏమనుకున్నా అంటే వెనక కూడా ఒక తెరలాగా వేసి, అదే ఒక కట్టెన్ ఉంటుంది కదా, కట్టెన్ వేసి దానికి డెకరేషన్ చేద్దాము అనుకున్నాను. బట్ ఏంటంటే మార్నింగ్ లేసాక కోటికి ఏంటంటే ఫోన్ వచ్చిందనమాట, ఈరోజు కొంచెం వర్క్ ఉంది రావాలి తొందరగా అని. ఇంకేంటంటే కోటికి అంత టైం లేదనమాట, నార్మల్గా 10 కల్లా వెళ్ళాలి. అలాంటిది ఆ రోజు ఇంకా అంతా రెడీ అయ్యేటప్పటికి 11 అయిపోయింది. ఈ చిన్న డెకరేషన్కే ఇలాగా స్వీట్స్ అన్ని ట్రయాంగిల్లో పెట్టి ఇలా చేసేదానికి మాకు 11 అయిపోయిందనమాట. ఇంకా పొంగల్ చేసుకొని దేవుడికి పెట్టుకొని ఇంకంతా చేసుకునేటప్పటికి 11 అయిపోయింది. సరే ఇంకెందుకులే, నా డెకరేషన్ అంతా పెట్టుకుంటే లేట్ అయిపోద్దిలే అని ఇలా సింపుల్గా చేసేసుకున్నాము. బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు కానీ నార్మల్గా అంతా కింద వరకు చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా చూసారు కదా ఇలా స్వీట్స్ అన్నీ అదే ట్రయాంగిల్ లాగా పెట్టేసి ఇంకా చిన్నగా ఊరికే చిన్న డెకరేషన్ లాగా చేశాను అనమాట ఇలాగా. అండ్ అమ్మ బాబుని తీసుకొచ్చి అక్కడ పండేసిందన్నమాట. అప్పుడే ఒక 2 డేస్ ముందు నుంచే వాడు బోర్లా తిరగడం అనేది స్టార్ట్ చేశాడు. అది కూడా ఏంటంటే ఫ్రీక్వెంట్గా ఏమి ఉండట్లేదు, ఎప్పుడన్నా అంటే రోజులో ఒకసారో 2 సార్లు లేదంటే ఒక 3 సార్లు రోజు మొత్తంలోకి అట్లా ఉంటున్నాడు, ఒక 2 డేస్ నుంచి అనమాట. అందుకనే ఏంటంటే ఈసారి మేము పాకి పట్టుకుంటారు కదా ఏదో ఒక వస్తువు, బుక్స్ అనో గోల్డో లేదా ఫ్రూట్స్ అదే ఫుడ్ అనో అలా ఏం పెట్టలేదనమాట. మేము ఊరికే ఇలాగా అన్నప్రాసన వరకే చేసుకొని వదిలేసాం అనమాట. ఇది 6th మంత్లో మేమేమనుకున్నాం అంటే 6th అయిపోయేలోపు కొంచెం ఒక రొంతన్న పాకితే అంటే వాడు పట్టుకునేలాగుంటే బాగుంటుంది అని ఆగిపోయాను. కానీ 6thలో అవ్వలేదు, అది 7th లాస్ట్లో అట్లా చేశానమాట. ఆ వీడియో అయితే నేను వీడియో కింద ఏం తీయలేదు, షార్ట్ కిందే చేశాను. అదైతే షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఏం పట్టుకున్నాడు అనేది మాత్రము. ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా ఇంకా ఇలాగా పొంగల్ చేసుకున్న వల్ల దేవుడికి పెట్టి మేము ఇంట్లో దేవుడి దగ్గర పెట్టేసాము ఇద్దరం ఫస్ట్, తర్వాత అమ్మ అత్తమ్మ పెట్టారనమాట ఇలాగా. అండ్ ఇంకా ఇలా ఫొటోస్ తీసుకొని ఆ రోజుకైతే ఇలాగా ఇంకా కొంచెం ఆ స్వీట్స్ అవన్నీ కొంచెం పక్కన వాళ్ళకి ఇచ్చుకొని ఇంకా అక్కడికి అయిపోయిందనమాట మాది చిన్నగా. ఇదండి ఈ రోజుకైతే మన వ్లాగ్. నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.